వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ ఒకవైపు, మరొక వైపు ప్రధాని మోదీ హైదరాబాద్ తెలంగాణ పర్యటన. మొత్తం మీద కమలనాథుల్లో ఒక జోష్ అయితే కనబడతా ఉంది. అసలు మోదీ రాక విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా అధికార ప్రతినిధి చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో మీరు అనుకున్నట్టుగా 200 పైన సీట్లు అయితే సాధించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత మొదటి పర్యటన అనుకోవచ్చు. రాష్ట్రాలలోకి పోవడంలో మొదటి పర్యటన కింద తెలంగాణకు మోదీ వస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని? వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, అలాగే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోదీ గారి రాకకు ఎదురు చూడడం, వారికి అఖండమైన స్వాగతం, కని విని ఎరగని స్వాగతం ఇవ్వాలని చెప్పి ఈరోజు మనకు వచ్చిన సమాచారం ప్రకారం, అలాగే సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం, గ్రౌండ్ రియాలిటీలో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అసలు భారతీయ జనతా పార్టీకి 2011లో కనీసం ఒక్క సీటు కూడా లేకుండే. 15 సంవత్సరాల తర్వాత మేము పోరాడి, కొట్లాడి, ఇష్టపడి, కష్టపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతోమంది బలిదానం అయినా కూడా ఈరోజు ప్రజలు మరి మోదీ గారి ప్రభుత్వాన్ని, అలాగే భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం, అది కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అది మామూలు విక్టరీ కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ల్యాండ్ స్లైడ్ విక్టరీలో వచ్చిందంటే ప్రజలు ఇవాళ ఒక ఎజెండా మీద ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. డెవలప్మెంట్ ఎజెండా, పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు. ఎవరైనా అంటే పీస్ ఉండాలనుకుంటారు. మన అంటే ఇంటి పక్కన గొడవ ఉంటే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. అటువంటి సిచ్యువేషన్ కాకుండా ఇక్కడ ఇవాళ వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఈ చొరబాటుదారులు, తర్వాత వలసదారులు ఎవరైతే వస్తున్నారో బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యాస్, తర్వాత వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశ శాంతి భద్రతను దెబ్బతీయడానికి అనేకమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇవాళ పశ్చిమ బెంగాల్లో రావాల్సిన నిధులు కానివ్వండి, తర్వాత అక్కడ రావాల్సిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎక్కడ కూడా కనీసం అడ్రస్ లేకుండా పోయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈసారి ఇంకా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అఖండమైన విజయం సాధించడం, ఆ విజయాన్ని మేము ఆస్వాదించడం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మిషన్ తెలంగాణ, అలాగే పంజాబ్లో కూడా మేము గెలవాలని చెప్పి ఒక నిర్ణయంతో, దృఢ సంకల్పంతో మరి మోదీ గారు రావడం, మేము దీనికి ఏంటంటే చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నాం. మేము యూఫోరిక్ స్టేట్ ఉంది ఇక్కడ. పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గివ్ ఏ వామ్ వెల్కమ్. 2 రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించడానికి మోదీ వస్తూ ఉన్నారు. బీజేపీ సభ పేరును పెట్టడానికి కూడా పిఎంఓ అభ్యంతరం తెలిపినట్టుగా ఈ జనాగ్రహ సభకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మొత్తం మీద మోదీ సభ విషయాన్ని, సభ పేరు ఏం పెట్టారు అసలు? మీరు ప్రధానమంత్రి సభ, బహిరంగ సభ. ఇప్పుడు మేము అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. ఏమంటే జనాగ్రహ సభ అంటే హిందీలో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, జనాగ్రహ అంటే ఇన్విటేషన్ అన్నట్టు. మనకి డిఫరెన్స్ అట్లా వస్తున్నాను. ప్రధానమంత్రి కార్యాలయం మరి ఎవరికి ఫోన్ చేసిందో మాకైతే ఫోన్ చేయలేదు, మా అధ్యక్షుడికి అయితే ఫోన్ చేయలేదు, వారికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి బీఆర్ఎస్ వాళ్ళకో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకో ఫోన్ చేసి ఏమైనా చెప్పిల్లో అని మాకైతే తెలియదు. కానీ మేము అంటే ఎన్నో పేర్లు వస్తాయి, 400 పేర్లు వస్తాయి, అలా పెట్టుకున్నాం అంతే. కానీ వాళ్ళ ప్రధానమంత్రి మోదీ సభ అంటున్నాం అంతే. దానికి కూడా కోడిగుడ్డు మీద ఈకలు ఈక్కుంటా దీని మీద ఏంటంటే ఏదో ఎందుకు వేరే ఇష్యూ ఏం లేదు కదా. మరి 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు ఇస్తే ఇట్లనే కనుక వచ్చిందంటే ఇంకా డెవలప్ అయితే మేమేం మాట్లాడాలని చెప్పి పనికిరాని, నేనంటే భాష మాట్లాడలేను, టీవీలో రికార్డ్ అవుతుంది కాబట్టి, మేధావులు ఉంటారు కాబట్టి, పనికిరాని వాళ్ళు పనికిరాని మాట్లాడేది. దీనికి ఏం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఫోన్ కూడా చేయలేదు, దాని గురించి చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఫోన్ చేసింది, మా రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ చేసింది, అందరికి ఫోన్ చేసింది. ఏర్పాట్లు ఎట్లున్నది, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఏంటంటే వారికి సెక్యూరిటీ దాని మీద మాట్లాడతారు. కానీ ఈ సభ గురించి మాట్లాడడం అనేది మాకైతే సమాచారం లేదు. జన సాంద్రత ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? ఎండాకాలం అసలే మే 10వ తారీఖు అంటే ఇంకా ఎండలు ఎక్కువ ఉండేటువంటి పీక్ టైం. అసలు ఎట్లా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎండ వాన ఎవ్వరు పట్టించుకోరు. మోదీ గారి సభ అంటే అదొక ఏంటంటే ప్రభావం. మా జనగామ అధ్యక్షుడు ఉండే, ఆయన పాపం ప్రతిసారి ఎక్కడ ఏంటంటే అసలు ఆయన ఉండేది హైదరాబాద్లో, కానీ జనగాంలో పోయి ఏంటంటే అక్కడ మారుమూరు కార్యకర్తల దగ్గరికి పోయి వస్తుండే అన్నాడు. అక్కడ పోతే ఇవాళ ఏమంటున్నారంటే అక్కడ మోదీ గారి సభ మేము వస్తున్నాం, మాకు ఏమొద్దు, వాళ్ళకి ఏమొద్దు. ఇప్పుడు వేరే సభలు వేరే పార్టీలు ఎట్లుంటాయంటే డబ్బులు ఇచ్చి బిర్యానీ స్కీమ్ ఉంటుంది అంట. మా దగ్గర అవి ఏం లేవు. బస్సులు పెట్టండి తీసుకుపోండి అన్నాడు. కానీ మేము బాధ్యత గల పార్టీ కాబట్టి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం మేము. ఎండాకాలమే, ఎండాకాలమే,
కానీ పొద్దున్నే స్టార్ట్ కావండి అంటున్నాం. తర్వాత అంటే జాగ్రత్తగా రామంటున్నాం. తర్వాత అందరు కలిసి రమ్మంటున్నాం. బస్సులు పెడుతున్నాం. మీరు ఏంటంటే బైక్ల మీద వాటి మీద లారీల మీద అట్లా రాకుండా బస్సులో రండి. ఎందుకంటే అంటే మాది కూడా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మేము ఎట్లా సేఫ్గా తీసుకొచ్చినామో సేఫ్ కూడా తీసుకుపోవాలన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే మా ఏంటంటే కార్యకర్తలే, ఏంటంటే మాకు సంబంధించిన వాళ్ళే. కానీ మేమేంటంటే వాళ్ళని కూడా డెఫినెట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేఫ్గా ఇంటికి పంపించాలి. జిహెచ్ఎంసీ రాబోతా ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఏదైతే ఎక్స్ కార్పొరేటర్లు మొన్న దిగిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ఆశావాహులను ఏమైనా మోదీ కలిసేటువంటి అవకాశం ఉందో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సందర్భంలో ఏమైనా మాట్లాడబోతా ఉన్నారా దానికి సంబంధించి? ఇప్పుడు అందరు కలవాలనుకుంటారు అండి, మోదీ గారిని కలవాలని చెప్పి అందరు కలవాలనుకుంటారు. ఒక లైఫ్ టైం అంబిషన్ ఉంటుంది అన్నట్టు. ఒక్క ఫోటో తీసుకోవాలి, ఒక్కసారి ఇట్లా చేతులు కలపాలి, ఒకసారి దండం పెట్టాలి, నమస్కారం పెట్టాలి అని చెప్పి అందరికీ అంబిషన్ ఉంటుంది. అందులో ఏం తప్పలేదు. కానీ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, తర్వాత ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. తర్వాత చాలామంది అంటే ఎక్కడ పోయినా కూడా మాకు వచ్చిన సమాచారం ప్రకారం చాలామందిని కల్పించినాం మేము. చాలామందిని కల్పించినాం. మీరు ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఫస్ట్ అందరిని కలిసి వెళ్తారు మోదీ గారు. ఈసారి అనుకోకుండా ఇంకెక్కువ మంది వచ్చిన అన్నట్టు. ఎక్కువ మంది వాళ్ళకి ఎక్కువ మంది రావాలని చెప్పి వాళ్ళకి తాపత్రయం ఉంటుంది. ఒక రాకింగ్ స్టార్ ఉంటారు కదా, అట్లా అంత హైప్ వచ్చింది అన్నట్టు. ఇది ఎన్వి సుభాష్ చెప్తున్న మాటలు. మొత్తం మీద మోదీ రాక అనేది బీజేపీకి చాలా లాభాన్ని చేకూరుస్తుందన్న మాటని చెప్తూనే ఖచ్చితంగా తెలంగాణ అనేది ఎజెండాగా మేము పనిచేస్తామన్నట్టు మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి.